నువ్వే కాబట్టి జనాలతో పని లేదు. జనాలతో పని లేదంటే ఎవరు చెప్పొద్దు అంటలేను, వాళ్ళ ఆలోచనతో నీకు పని లేదు. వాడు వస్తాడు రాడు నీకు సంబంధం లేదు. లోకం మొత్తం కొట్టుపోయి భూమి మీద మనుషులే లేకపోతే భయపడు. పోనీ చౌటుప్పలు మాత్రమే బిజినెస్ చేయాలి, వీడికెళ్ళే నీ ఏరియా ఇది దాటి రావద్దంటే భయపడు. ప్రపంచంలో 10 దేశాల్లో జనాభా ఉన్నారు, నువ్వు ఏడన్నా బిజినెస్ చేయొచ్చు వెస్టీజ్. ఎస్ఆర్ నో? కాబట్టి ఇది అన్లిమిటెడ్ బిజినెస్, అన్లిమిటెడ్ ఆపర్చునిటీ. ఈ అవకాశం వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి ఇది ఏందో తెలుసుకొని మనం నమ్మిన తర్వాత పనిచేయడం మాత్రమే మార్గం, ఇంకో దారి లేదు. షార్ట్ కట్స్, అదృష్టాలు, లక్కులు, పోయి పుణ్య పూజలు చేసి దేవుడా పొరుదండాలు 20 కూడా లంచ కాదు కదా, 10,000 కూడా రాదు. చెయ్యాల్సిందల్లా పని. ఎస్ఆర్ నో? దేవుడు కూడా పని చేస్తాడు, ఇంకా కొండి భుజం మీద చేస్తాడు. బిడ్డ నువ్వు ఘోరా నేనున్నా ఇంకా. ఓ డైలాగ్ ఏదో సినిమాలు ఉంటుంది, ఎందుకు భయపడుతున్నారా నేనున్నా కదా మీ అమ్మని వెనక, నువ్వు ఓ బిడ్డానికి ధైర్యం కాదని దేవుడు ఇచ్చేది కదే ధైర్యం. అంతేగాని శివరాత్రికి ఒక పొద్దునాకు ఉండగానే పొద్దుకంలో రచ్చబడదు మొదల. ధైర్యం ఇస్తాడు దేవుడైనా, రంగురాళ్ళైనా, జాతకాలైనా. నువ్వేమన్నా నమ్ము. జనాలు ఎంత పిచ్చిగా అయిపోయారంటే, నాకు ధనరేఖ లేదు సార్, ధనరేఖ లేకపోతే ధనప్రాప్తి లేదు అంటే నాకు పైసలు రావు. మీకు ఎవరికైనా ధనరేఖ లేకుండా నా దగ్గర రాదు సార్. దబ్బడం ఉంది నా దగ్గర, పెట్టి ఎంత పొడుగు కావాలో అంత పొడుగు ఇంత కథ. మీకు ధనమే ధనమే. రేఖలలో పైసలు ఉంటే ఆయన దిమాగ్ లేని కాకపోతే ఎసారో పోరాడాలి. రేఖలు కూడా మారుతాయి, ప్రాణం పెట్టి పని చేయాలి, ప్రాణం మొత్తం పెట్టాలి. భగవంతుడు నువ్వు నమ్మితే దేవుడు ఎమ్మడే ఉంటాడు, ఎవరికి పని చేసుకొని. అవునా కదా సార్? రేఖలు నమ్మినాడు పని చేస్తాడా? పోయారు ముందర కూర్చోనా, ఈ నెల ఎట్టుందో చెప్పు. ఆయన కూర్చున్న తాగిన మైకంలా ఈ నెల ఏమో కానీ వచ్చే నెల పుట్టుకోమంటావు అన్నాడు అనుకో, ఆ భయానికి ఇడియాలి పొదువుగానే ఇస్తాడు. నో? భగవంతుడు రాతలు గీతలు ఏం రాయలేదు సార్, డేట్ రాసి పంపించిండు. ఇగో ఇది పుట్టిన తేదీ, ఇది పోయే తేదీ, 2 తెలియదు నీకు. వచ్చినాక పుట్టిన తేదీ తెలుస్తుంది కానీ వచ్చే ముందు అది తెలియదు, పోయే ముందు ఇది తెలియదు. ఆ 2 డేట్ల మధ్యన నీకు నచ్చినట్టు ఎవరిని రాత ఆడే రాసుకోవాలి. నో? దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తున్నాడు. అప్పుడు చూద్దాం ఇన్లేసీడ్ ఎట్లా అవుతాడు, ఇన్లేసీడ్ ఎట్లా అవుతాడు అని చెప్పి తీసుకొచ్చి అల్లి నిలబడేసి వీడు ఆడాల్సింది ఎవరు? మాట్లాడి గట్టిగా చెప్పాలి. ఎవరు? ఈయనే కాదు, జీవితం మొత్తం ఎవరిది? నాది. ఆడాల్సింది నేను. ఈవెన్ హస్బెండ్ కూడా హెల్ప్ చేయలేండి, నేను రాసిస్తాను మీరు డిసైడ్ కాకపోతే. మీరు డిసైడ్ కాకపోతే హస్బెండ్ వచ్చినా కూడా డబ్బులు రావిల్లా. చాలా మంది అంటారు మా సార్ నన్ను తీసుకొచ్చిండు, మా మేడం నన్ను తీసుకొచ్చింది. మేడం తీసుకొస్తుంది కానీ ఆడాల్సింది ఎవరు? అంతిమంగా నా జీవితం నాది. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇండివిజువల్ థింక్ చేయాలి. ఎస్ఆర్ నో? ఆర్ యూ రెడీ? రెడీగా ఉన్నారా? 90లో కూర్చోవాలి అందరు. 90 అంటే ఇట్లా ఆ 90 కాదు, 90 అలాగే మొక్కాలి. కానీ మీరెందుకు నవ్వుతారు? 90 అర్థమైందా? అర్థమైందా? మీరు కూడా ఇక మనకేదో దొరికిపాడైతే కొద్దిగా. ఆర్ యూ రెడీ? రెడీయా? వినబడతలేదురా సౌండ్? మీరు ఎస్ అంటే నేను స్టేజ్ మీద కుక్కాలి, అక్కడ రావాలి సౌండ్. ఆర్ యూ రెడీ? స్టేజ్ మీదకి అయితే రైట్. గుడ్ మార్నింగ్. కొత్త వాళ్ళ కోసం సార్, నా పేరు సైదులు, మాది రంగారెడ్డి జిల్లా మంచాల మండల్ ఆరోట్ల. సంస్థ నారాయణపురం నుంచి ఒక 18 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు. నేను ఉండేది హైదరాబాద్ లో. వెస్టీజ్ అనేటటువంటి ఈ ప్లాట్ఫామ్ కి, మీరు ఈ రోజు వచ్చిన బిజినెస్ కి నేను వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. 3 సంవత్సరాలు. 3 ఏళ్ల కంటే ముందు 2010 నుంచి 2020 దాకా సేల్స్ మెడికల్ రిప్రజెంటేటివ్, మెడికల్ సేల్స్ మేనేజర్, రీజనల్ సేల్స్ మేనేజర్ ఫర్ ఎంటైర్ తెలంగాణ. ఇది నా డ్యూటీ. 50,000 రూపాయలు నా శాలరీ. లాక్డౌన్ టైంలో నా శాలరీ 50,000 నుంచి 15,000కి వచ్చినప్పుడు నా అంతా నేను ఆలోచించి ఏమన్నా చెయ్యాలి అని ఉన్నప్పుడు నాకు వెస్టీజ్ పరిచయం అయింది. కామన్ గా మనిషి దగ్గరికి ఎవరి దగ్గరికైనా నార్మల్ ఉన్నప్పుడు అవకాశం వస్తే పట్టించుకోరు. ఇది మనిషి యొక్క లక్షణం. అవునా కదా సార్? కంఫర్ట్ జోన్ ఉన్నాం, ఎవ్రీ మంత్ జీతం వస్తుంది. ఎవడో నాలంటాడు వచ్చి అన్న నీ దగ్గర ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది, నా దగ్గర ఇంత అంటే చెప్పేడు ఏమని తర్వాత చూద్దాం, ఇట్లే ఉంటుంది రియాక్షన్. నువ్వు శుక్ర నీకు ఆల్రెడీ మూతి వాళ్ళకి ముక్కు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నావు అనుకో, ఏడికి రావాలి. రాత్రి ఒక అబ్బాయిది జూమ్ మీటింగ్ ఏం చూసినా, శివ ఐడియా ఉందా? 2 గంటల సేపు వెయిట్ చేసినాడు. గణేష్ వచ్చి నాకు ఏమి ఖాళీ ఉంది, ఎంత రిక్వైర్మెంట్ ఉంది, వెయిట్ చేయాలి. శివ అయినా వెయిట్ చేయాలి, నేనైనా వెయిట్ చేయాలి. సో రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దాకా నాకు చాలా మంది చెప్పిన మాట ఏంటంటే, సైదులు ఒక్కటే ఆదాయం చాలా డేంజర్ రా. నువ్వు ఏదన్నా ఒక పని చేస్తుంటే అక్కడి నుంచే ఆదాయం వస్తుందంటే అది చాలా డేంజరు. ఎందుకు అంటే అక్కడ ఆదాయం ఆగిపోయే మార్గాలు ఉండొచ్చు. ఎందుకంటే నీ జాబ్ కాబట్టి నీ కంపెనీ ఓనర్కి ఎప్పుడైనా కోపం వచ్చి నీ జాబ్ ఉడవీకింది అనుకో, రోడ్డు మీద పడతాం. ఉడవీకోద్దని రూల్ ఏం లేదు కదా. ఇస్తాప్పుడే అపాయింట్మెంట్ లెటర్ రాసి ఉంటుంది, ఎప్పుడైనా తీయొచ్చు.
లేదు నీకే కోపం వచ్చి మీ ఆమెతో వెళ్ళి పెట్టుకొని పోయి జాబ్ రిజైన్ చేసిన అనుకో ఫ్రస్ట్రేషన్ లా, అప్పుడు పడేది రోడ్డు మీద ఎవరు? దేవుడు ఎప్పుడన్నా పిలిపించిండు సైజులో 12 రారా అని, పోవాలన్నా జరాకు జడేసుకొని వస్తాడు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలి. పోతే కూడా రోడ్డు మీద పడేది మన ఫ్యామిలీ. ఎస్ ఆర్ నో? సో అంతిమంగా జరగరాని ఏమైనా జరిగితే రోడ్డు మీద పడతామని చెప్పి నా ఫ్రెండ్స్ చెప్తే మనకు అప్పుడు అర్థం కాలే. ఎందుకు? అప్పుడు వచ్చేది వస్తున్నాయి కాబట్టి, బండి నడుస్తుంది, పెద్దగా అవసరం లేదు అప్పుడు. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా మంది బలవంతంగా ఎందుకు వస్తుంటారు, బలవంతంగా మీటింగ్ ఎందుకు వస్తారు, ఎవరి టికెట్ వాళ్ళు ఎందుకు పెట్టుకోరు? అన్నం నిలబెడతావా మధ్యాహ్నం? మరి రామ్మోహన్ కిరాయి పెడతావా? పెడతా అంటే వస్తా, లేకపోతే రాను అని ఎందుకంటారంటే అంత అవసరం లేదు ఇప్పుడు మీకు. ఎప్పుడైనా అవసరం ఉంటుంది. నా లెక్కనే మీకు కూడా ముక్కు వలిగి జరంతా బ్లడ్ వెళ్ళాక ఏమన్నా చేస్తే బాగుంది, ఇప్పుడన్నా ఆగమైపోయింది. ఆగమైనాక గుర్తొస్తుంది నీకైనా నాకే. ఎస్ ఆర్ నో? మా సార్ ఒక మాట చెప్పారు, సైజులు పెద్ద పెద్ద మోటివేషనల్ స్పీకర్లు బాగా మాట్లాడితే నీ లైఫ్ మారకపోవచ్చు, పెద్ద పెద్ద గ్రంథాలు చదివితే కూడా లైఫ్ మారకపోవచ్చు, మంచి మంచి కొటేషన్లు వింటే కూడా లైఫ్ మారకపోవచ్చు, కానీ నీ జీవితంలో తగిలేటటువంటి ఒక ఎదురు దెబ్బ వల్ల నీ జీవితం మారచ్చు. అప్పుడు కనుక నువ్వు పర్ఫెక్ట్ గా ఆలోచిస్తే నీ జీవితం పక్కా మారుతుంది, మంచి స్థాయిలోకి వెళ్తారు. కరెక్టే కదా? నాకు తగిలిన ఎదురు దెబ్బ ఏంటంటే లాక్డౌన్ లో స్ట్రైట్ అవే 50 बन गया 15 एक ही रात में. 50,000 నుంచి 15,000 పడిపోయింది. 15,000 పడిపోయినప్పుడు నా మనసులో వచ్చిన ఒకే ఒక ఆలోచన, జాబ్ చేస్తే లైఫ్ మారదిగా అయిపోయింది నా పని, ఏమన్నా చేయాలి. ఇప్పుడు రెండో లాక్డౌన్ వస్తే 50,000 నుంచి 15,000 అయింది. ఇంకో లాక్డౌన్ వస్తే ఉన్న చూసిపోతుంది, నో డౌట్. ఆ 15,000 కూడా ఎందుకు చూసుకున్నారంటే పోరాని ఎలగొట్టలేక 11 నెలలు ఆ కంపెనీలో పనిచేసినాయి కాబట్టి ఒక కృతజ్ఞతతో ఉంచారు, కానీ కొమ్మలు లేక పొగ పెట్టినట్టే అది 15,000 అంటే. ఎస్ ఆర్ నో? సరే 50,000 శాలరీ వస్తుంది, లైఫ్ ఎట్లుంటది? 50,000 తగ్గట్టు ఉండదు, 15,000 తగ్గట్టు ఉండదు. 100% ఎవరిదైనా అది స్ట్రైట్ అవే 15,000 అయితే పరిస్థితి. ఇంట్లో భార్య పిల్లలను కూడా పోషించుకునేటువంటి పొజిషన్ అక్కడి నుంచి ఊరికి వెళ్ళి అమ్మ కూరగాయలు వస్తుంది ఆటల కాడ, ఆ డబ్బులతో నడిపించిన బండి. కానీ మనసులో ఆ లాక్డౌన్ రాకపోతే మాత్రం నా మైండ్ మారకపోసాను. అది వచ్చిన తర్వాత నా మైండ్ ఏమనిపించిందంటే ఉద్యోగం చేస్తే మాత్రం లైఫ్ మారదు, ఏమన్నా చేయాలి. ఒక 5-6 సంవత్సరాలు ప్రాణం పెట్టి పనిచేయాలి. ఏదన్నా ఒక ఇండస్ట్రీ దొరికితే బాగుండు, ఏదన్నా ఒక అవకాశం దొరికితే బాగుండు. పెట్టడానికి నా దగ్గర డబ్బు లేవు, చేయడానికి మాత్రం కష్టం ఉంది. భగవంతుడు ఇచ్చిన ఎంతో కొంత తెలివి ఉంది, అది పెట్టి పనిచేయాలి. 5 ఏళ్ళు మొత్తం వల్ల మునగాలి. నేనున్నా లేకపోయినా నా భార్య పిల్లలకి అమ్మా నాన్నకి డబ్బుతోటి ప్రాబ్లం ఉండొద్దు అని చెప్పి డిసైడ్ అయినప్పుడు, నేను మెంటల్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయినప్పుడు నా దగ్గరికి వెస్టేజ్ వచ్చింది. నేను ఫిక్స్ అయింది కాబట్టి రాగానే ఎమ్మడే పట్టుకోవాలా లేదా? మాట్లాడరా? మౌనవ్రతం ఏమైనా చేస్తున్నారా? మరి డల్గా ఎందుకున్నారు? ఎప్పుడు జోకులు వేస్తే గలీజుకుంటుంది, ఏ జోకర్ గారు అంటారు నన్ను. అందుకే స్ట్రైట్ అవే పోతున్నాయి ఇవాళ. లేదు సార్ అట్లా నడవదు, మీరు ఇట్లుంటే బాగుండదు, అట్లే ఉండాలంటే అట్లా కూడా వస్తుంది. మళ్ళా అట్లా కావాలా ఇట్లా కావాలా? ఏమైంది? ఫ్యాన్ బంద్ చేస్తే తెలుస్తుంది అని చెప్పారా? మరి ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఏం మాట్లాడుతున్నాం? అవకాశం రాగానే పట్టుకోవాలి. కానీ మనకు దరిద్రం నెత్తి మీద డిస్కో అయినప్పుడు ఎంత ఆకలి మీద ఉన్నా అవకాశం వస్తే పట్టుకోం. ఆలి దేవుడు చేసిన మనుషుల సినిమాల అమ్మా లక్ష్మీదేవి నన్ను ఒక్కని ఎందుకు ఇట్లా ఆగం చేసినావు, ఇంత పెద్ద మూట రాదు అని అడుగుతాడు. పాపం నా బిడ్డ ఆగమవుతుందని చెప్పి ఇంతలా మూట నగలు ఇవన్నీ కట్టి మూట ఇసిరేస్తే వీడు కళ్ళు మూసుకొని దాటాడు. అది నా పరిస్థితి. నా ఒక్కందే కాదు, నాకైనా మేధావులు చాలా మంది ఉంటారు మన దగ్గర ఇప్పుడు కూర్చున్నారు. అవకాశం వస్తుంది, దేవుడు రాడు నీ దగ్గరికి. అవకాశం వచ్చిన దాంట్లో పని చేస్తే అదృష్టం కలిసి వస్తుంది, అదే వరం. దేవుడు ఎక్కడ డైరెక్ట్ గా వరాలు సినిమా చూపెట్టిన వెంటనే ఇంటికెళ్ళి గీత వచ్చి ఆడ చెంపు నిలబడి అలా పైసలు నిలబడి నో, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఎస్ ఆర్ నో? శివరాత్రికి ఒక్క పొద్దు ఉన్నావు అంటే ఒక్క పొద్దు ఉన్న దానికి వరంగా అవకాశం వస్తుంది. అది వెస్టీజే కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎస్ ఆర్ నో? అది వచ్చినప్పుడు ఎవరి దగ్గర కానీ ఎవరైనా వచ్చి అన్న నా దగ్గర ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది అనగానే ఇన్ని చూసినా అనొద్దు, ఏందో చెప్పు అనాలి. ఇగో ఇది తేడా. మనం ఏం చేసినామంటే వెస్టీజ్ అని వినగానే ఆల్రెడీ మార్కెటింగ్ లేదు కాబట్టి మన దరిద్రం అది గూగుల్లో కొట్టినాయి మరి వెస్టీజ్. ఇలా కొడితే అన్ని సబ్బులు సర్పులు షాంపులు కనబడుతున్నాయి. ఒరే ఇంత బతుకు సబ్బులు అమ్ముకోవట్లేదు. సీన్ సార్ నాకు ఇది పంపించింది, పంచాయత్ సెక్రటరీ, నా డిగ్రీ క్లాస్మేట్. నా గురించి తెలుసు కదా, తెలంగాణ మొత్తం మేనేజర్ నేను. వీడు నాకు సబ్బుల కంపెనీ గురించి చెప్పిండేదని చెప్పి సబ్బుల కంపెనీ అని అనుకున్నా కాబట్టి ఇక దీని గురించి మర్చిపోయాను. ఇది నాతో ఏమంటారు, ఇది నాకు సెట్ అవ్వదు. నా లెవెల్ ఏం లెవెల్? 50 बन गया 15 లెవెల్ తోక. ఊళ్ళో వార్డు మెంబర్ కూడా కాదు మన లెవెల్, అవునా కాదా? అయినా కూడా కిరీటాలు దిగి పాడగావు.
అది దిగక నేను మీటింగ్కి రమ్మని చెప్పేసి సీన్ సార్ నన్ను సైదులు ఒక మీటింగ్కి రారా, ఇది ఏందో తెలుసు, నువ్వు జాయిన్ కాకు, ప్రొడక్ట్ కొనకు, ఈ బిజినెస్ కూడా చేయకు, ముందు మీటింగ్కి వచ్చి ఇది ఏందో ఈను నా